ఈనాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన టెస్కాప్ చైర్మన్ రవీంద్రన్న గారికి, అలాగే మన ఎన్నికల ఇన్ఛార్జ్ ఉమక్క గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆగన్న గారికి, అలాగే టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ ప్రవీణన్న గారికి, రాష్ట్ర నాయకులు అన్న నరసింగన్న గారికి, పట్టణ అధ్యక్షులు చక్రపాణి గారికి, అలాగే అంజన్న గారికి, వార్డు అధ్యక్షులు పంతం శ్రీనివాస్ గారికి, మాజీ కోఆప్షన్ సభ్యులు మన సాదిక్ గారికి, సయ్యద్ సాదిక్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మా వార్డు అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే గత 10 సంవత్సరాల క్రితం నా పైన ఉన్నటువంటి నమ్మకంతో మన పెద్దలు రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి ఆశీస్సులతో, మా తల్లిదండ్రుల దివ్య ఆశీస్సులతో నేను రాజకీయంగా ప్రత్యక్షంగా ఎన్నికలకు పోటీ చేసే అవకాశం 10 ఏళ్ల కింద వచ్చింది. దానికి అప్పుడు కేటీఆర్ గారు నన్ను గుర్తించి నాకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం, వారి నమ్మకాన్ని అదేవిధంగా నిలబెట్టుకొని భారీ మెజార్టీతో సిరిసిల్లాలోని 2వ స్థానంలో 675 ఓట్ల మెజార్టీతో నేను గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా ప్రజలు ఏ విధంగా అయితే నాపై నమ్మకం పెట్టుకున్నారో అదే నమ్మకాన్ని ఖచ్చితంగా వాళ్ళని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ ఆ నమ్మకాన్ని వాళ్ళు అదే ప్రేమను నాకు చూపించాలనేటువంటి ఆలోచనతో నేను మన వార్డు అప్పుడు ప్రతి డ్రైన్ 95% డ్రైన్లను పూర్తిగా కట్టించడం జరిగింది. అంటే నేను ఒక ప్లాన్తో మా వార్డు డెవలప్మెంట్ ఈ విధంగా ఉండాలి అనే ఆలోచనతో ఫస్ట్ డ్రైన్లు కట్టాలి, తర్వాత రోడ్లు కట్టాలి అనేటువంటి ఆలోచనతో ఫస్ట్ డ్రైన్స్ చేసినాం ఆ పీరియడ్లో. దాంతో 95% డ్రైన్లను మొత్తం పూర్తి చేసినాం. ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పెట్టించినాం. ఏ కార్యక్రమమైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యక్రమాలైనా కూడా ప్రజలకు అందించే విధంగా నేను వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులుగా ఉండి పనిచేసినటువంటి మాట వాస్తవం. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏదైనా సమయంలో ఆపద వచ్చిందని ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికాడ ఉండేటువంటి వ్యక్తిని నేను. అదే నమ్మకంతో నేను చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వారు కేటీఆర్ గారి సహకారంతో వారి సహకారంతోనే ఈ అంత అభివృద్ధి జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు మళ్ళీ మన వార్డు లేడీస్ రిజర్వేషన్ అయినందున నీరజ్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అదే స్ఫూర్తిని మళ్ళీ తీసుకొని ఎన్నికలకు పోతే మన ప్రత్యర్థి అప్పుడు చైర్పర్సన్ కుటుంబం నుంచి ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా వారిపైన 427 ఓట్ల మెజార్టీతోని భారీ మెజార్టీతో మళ్ళీ నీరజ్ గారిని గెలిపించారు మా వార్డు ప్రజలు. వారికి అదే విధంగా నేను కూడా మళ్ళీ అంతే ప్రేమను చూపించిన, ఖచ్చితంగా పనిచేసినటువంటి నమ్మకం అయితే నాకున్నది. ఇక దానికి ఇప్పుడు ఈ గత 10 ఏళ్ల పరిపాలనకు ఇది ఒక ఎగ్జామ్. ఇది ఇప్పుడు రేపు రాసేది మనం ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తాయనేది మనం చూసుకోవాలి. కాబట్టి ఎందుకంటే కరోనా సమయంలో ఒక 2 సంవత్సరాలు, ఈ 5 ఏళ్ల సమయంలో కరోనా సమయంలో 2 సంవత్సరాలు మనకు కొంచెం అభివృద్ధి కుంటుపడ్డా కూడా ఈ కరోనా సమయంలో ప్రతి ఇంటికి వాళ్ళ కుటుంబ సభ్యులాగా వాళ్ళకు నిత్యావసరాలు అందించడం కానివ్వండి, ఇతర గ్రాసరీస్ కానివ్వండి, కరోనా వచ్చి వాళ్ళు భయపడినటువంటి సందర్భంలో వాళ్ళ ఇంటికి పోయి సర్వీస్ చేసినా నేను. ఇంటికి పోయి కరోనా వచ్చిందంటే ఇంకొక విషయం కూడా మీకు అందరూ చెప్పాలి స్టేజ్ మీద. నేను మా ఇంట్లో దాదాపు ఒక 60 రోజులు క్వారంటైన్ ఉన్నా. అంటే మా మిస్సెస్ వాళ్ళు నేను పేషెంట్ వాళ్ళ దగ్గరికి పోయేస్తున్నా కాబట్టి నా ద్వారా మా ఇంట్లో రావద్దని చెప్పేసి వాళ్ళు ఒక రూమ్లో పడుకున్నాడు, నేను ఒక రూమ్లో పడుకున్నాను. ఒక 60 రోజులు నేను అట్లా మా ఇంట్లో ఉన్నా. అంటే ఇప్పుడు ఒకవేళ నాకు వచ్చినా కూడా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి రావద్దని చెప్పేసి అట్లా ప్రతి ఒక్క పేషెంట్ ఎవరైనా కరోనా పేషెంట్ వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి పోయినా మున్సిపల్ సిబ్బందితో శానిటైజేషన్ చేయించడం, ఆ ఏరియా బ్లీచింగ్ చేయించడం, వారికి ఒకవేళ ఫుడ్ అందించేటువంటి పరిస్థితి లేకపోతే మా పిల్లాడు చిన్న అని ఉంటాడు, అతని ద్వారా పంపించడం, హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ ద్వారా ఇప్పించడం. ఈ విధంగా ప్రతి ఇంటికి ఒక కుటుంబ సభ్యుల దాకా ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేనున్నా. సంపదలు ఉన్నప్పుడు లేకపోవచ్చు కానీ ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉన్నా. ఆపద సంపదకి మళ్ళీ ఉండాలి అంటారు, కానీ ఆపదలో మాత్రం నేను ప్రతి ఇంటికి ఉన్నా. ఏ పని అయినా కూడా ఖచ్చితంగా నాతో ఉన్నటువంటి పనిని నేను చేసి పెట్టినా. ఆ నమ్మకం నాకుంది. పూర్ణ అనేటువంటి వ్యక్తి పని చేస్తాడు అని అటువంటి నమ్మకం మా వార్డు ప్రజలు కూడా పూర్తిస్తారన్న విశ్వాసం ఉన్నది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మన కేటీఆర్ గారు పార్టీ గుర్తించి మాకు అవకాశం ఇవ్వాలని, అలాగే వారి ఆదేశాల మేరకు మేము నడుచుకొని ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా
వినయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ మాకు అవకాశం కల్పించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. రాబోయే ఎన్నికల్లో మన వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ వేడుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిత్రులందరికీ, మా అక్క చెల్లెళ్ళకి, మా అన్న తమ్ములకి అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. నిజంగా మొదటి అంటే ఎన్నికల కార్యాలయం మొట్టమొదటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినటువంటి తమ్ముడు పూర్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలు కానీ మా అన్న తమ్ములు కానీ మీరందరూ కూడా మీకు మేము చెప్పే కంటే మీరే మాకు చాలా విషయాలు చెప్తారు. ఎందుకంటే చాలా చైతన్యవంతమైనటువంటి అక్క చెల్లెళ్ళు మా అన్న తమ్ములు కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ తెచ్చుకునే దాంట్లో సిరిసిల్ల ముందంజలో ఉంది. అట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పటికప్పుడు సిరిసిల్ల ఇప్పుడు ఎన్నికల వేళ అసలు సంగతి మర్చిపోయేలా రేపు రాబోయే ఎన్నికల్లో మన కారు గుర్తు మనం ఖచ్చితంగా మరొకసారి గుర్తు చేసుకోవాలని పెద్దలందరూ చెప్తా ఉన్నారు. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. 17వ వార్డులో మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించి కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహించి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలనే ఆలోచనతోని టికెట్ ఆశిస్తున్న సోదరి గుండ్లపల్లి నీరజ గారికి, పూర్ణచందర్ గారికి, ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన మొట్టమొదటి ఎన్నికల కార్యాలయం ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. దానికి నాతో పాటు ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇప్పుడు ఎన్నికల ఇన్ఛార్జిగా సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియామకమైన తుల ఉమా గారికి, తోటాగయ్య గారికి, ప్రవీణ్ గారికి, నరసింహరావు గారికి, మా పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి గారికి, సిరిసిల్ల కేటీఆర్ గారి నేతృత్వంలో అన్ని వార్డులకు మండలాల నుంచి కోఆర్డినేటర్గా నియామకమైన అంజయ్ గారికి, అదేవిధంగా వార్డు అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, ఇక్కడికి వచ్చిన ఈ వార్డు నాయకులందరికీ కూడా పేరు పేరున సోదరీమణులకు, సోదరులకు, మా గ్రామాల నుంచి వచ్చిన కోఆర్డినేటర్ లీడర్ కింద పనిచేయడానికి వచ్చిన ఇతర నాయకులందరికీ కూడా, సర్పంచులు, సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారు. వారికి పాత్రికేయ మిత్రులకు నమస్కారం. చాలా చక్కగా అంటే శుభారంభం బ్రహ్మాండంగా జరిగింది. మంచి ఒక వాతావరణం క్రియేట్ చేసిన పూర్ణ, మీకు అభినందనలు. చాలా గొప్పగా బ్రహ్మాండంగా ఎన్నికల ముందుకు పోయటానికి ఇది ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఇవాళ ఈ పార్టీ ఆఫీస్ ఇక్కడ ఏదైతే పెట్టుకోవడం జరిగిందో చాలా చక్కగా, చాలా బాగా ఉంది. వారికి అభినందనలు. మనందరికి కూడా తెలుసు, మున్సిపల్ గత 2 పర్యాయాలు టీఆర్ఎస్ పార్టీ ఆధీనంలోనే ఉన్నది. ఇక్కడ కూడా ఈ వార్డు కూడా పూర్ణచందర్ కుటుంబం, పూర్ణచందర్ తర్వాత నీరజ వారి ఆధీనంలోనే ఉన్నది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా మనం ఇదే పరంపర సాగించే విధంగా మన కార్యక్రమం ఉండాలి. ముఖ్యంగా మనం చూసినాం, ఇప్పుడు మున్సిపాలిటీ పదవీ కాలం అయిపోయి సంవత్సరం అయిపోయింది.
ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం కౌన్సిల్ వాళ్ళ పదవీ కాలం అయిపోయిన తర్వాత ఎంత దయనీయమైన స్థితిలో సిరిసిల్ల పట్టణం అనేది కూడా మనం ఆలోచన చేయవలసిన అవసరం లేదు. కేటీఆర్ గారి నేతృత్వంలో సిరిసిల్ల రూపురేఖలు మార్చి ముఖ్యంగా ఈ మున్సిపల్ పట్టణం పారిశ్రామిక వాడ చాలా అంటే ఎవరు ఊహించని రీతిలో ఈ పట్టణానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి వారి యోగక్షేమాలు కోరి వారికి కార్యక్రమాలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు 2 కూడా జోడెద్దుల్లాగా పరిగెత్తించి ఈ పట్టణాన్ని ఒక బ్రహ్మాండమైన మున్సిపల్గా మనం చూసినాం. జిందం కళా చక్రపాణి గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో వందలాది మున్సిపాలిటీల్లో మనకు అవార్డులు వచ్చిన విషయం కూడా మనం అందరం కూడా ఇవాళ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ రకమైన సుపరిపాలన అందించిన బీఆర్ఎస్ పార్టీ నేతృత్వానికి మళ్ళొక్కసారి పట్టం కట్టే విధంగా ప్రజలకు మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమం ఒక్కొక్కటిగా చెప్పడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అధికారంలోకి రాకముందు ఇచ్చిన అనేక జూటా హామీలు 6 గ్యారంటీలు 420 జూటా హామీలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నిటిని కూడా ఎండగట్టే విధంగా మనం బాకీ కార్డులు కూడా కేటీఆర్ గారి నేతృత్వంలో ఇవాళ కార్యనిర్వహణ అధ్యక్షుడు అన్ని చోట్ల వాళ్ళు ఇచ్చి విఫలమైన కార్యక్రమాలు చెయ్యని పనులు ప్రజల్లోకి తీసుకుపోయి చెప్పే విధంగా మనం చేసిన ఒక పక్క అయితే వాళ్ళు మాట ఇచ్చి తప్పిన విషయాన్ని కూడా మనం ప్రజల ముందు ఉంచి కేవలం ఎన్నికలు నెగ్గటానికి మొన్న అసెంబ్లీలో ఎన్నిక నెగ్గటానికి ప్రజలను మభ్యపెట్టి తప్పుతో పట్టించి ఓట్లు దండుకొని ఇప్పుడు ఏమి చెయ్యని పరిస్థితుల్లో ఎందుకంటే పరిపాలననే తెలియని వాళ్ళు అందలం ఎక్కిస్తే వాళ్ళు ఏ రకంగా పరిపాలన ఉంటుంది అనేది మనకు తెలుసు. కేసీఆర్ గారు రాష్ట్ర సాధన కన్నా ముందే ఉద్యమ సమయంలోనే 14 సంవత్సరాల తన సుదీర్ఘ ప్రస్థానంలో ఏ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏమున్నాయి తెలంగాణ సాధించుకున్నాక ఇక్కడ ఏమేమి చేయాలని ఒక పకడ్బందీ ప్రణాళిక వేసుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారు వచ్చి రాగానే ఏం చేయాలి ఈ పట్టణానికని ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసి సుమారు 5,000 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు 5,000 కోట్ల రూపాయలు ఈ పట్టణానికి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీ రామారావు గారు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎవరికైనా చెప్పాలనే ధైర్యం ఎవరికైనా ఉన్నదంటే కేవలం మనకు, మన కార్యకర్తలకు, మన నాయకులకు తప్ప ఇంకోనికి లేదు. ఎందుకంటే చేసినాం కాబట్టి చెప్పుకోవాలి. సరే ఇవన్నీ వీటితో అయినాయి అంటే ఇంక ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయి. అవి చేయగల సత్తా ఎవరికైనా ఉన్నదంటే కేవలం బీఆర్ఎస్ పార్టీకి కేటీ రామారావు గారి నేతృత్వంలో రేపు కొత్తగా ఎన్నిక కాబడే మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లకు తప్ప ఇంకోలకు లేదనే మాట కూడా మనం తెలియజేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి సోదరి మనందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, ఐక్యత ప్రదర్శించి ఈ ఒక్కొక్క వార్డ్ ఒక్కొక్క ఓటు పోకుండా ఖచ్చితంగా మళ్ళీ మన గులాబీ జెండా మున్సిపాలిటీ మీద ఎగరాలంటే కలిసికట్టుగా మనం అందరం కూడా పోరాడి రేపు క్యాండిడేట్ ఇక్కడ ఎవరైతే నియామకం అవుతారో ఖచ్చితంగా వారి వెంట నిలబడి వారిని గెలిపించే కార్యక్రమం మనం చేయవలసిన అవసరం ఉన్నదనే మాట కూడా తెలియజేస్తూ మరొకసారి పూర్ణ గారికి, నీరజ గారికి నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.